బ్యాక్ టు న్యూస్. ప్రముఖ జ్యువెలరీ వ్యాపార సంస్థ లలిత జ్యువెలరీ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో తన షోరూమ్ ను ఏర్పాటు చేసింది. అమలాపురంలో ఏర్పాటు చేసిన లలిత జ్యువెలరీ దుకాణాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి విశ్వరూప్, అమలాపురం ఎంపీ అనురాధతో కలిసి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా బంగారం వ్యాపారంలో పేరున్న లలిత జ్యువెలరీ సంస్థకు ఇది 52వ బంగారు దుకాణం. డబ్బులు ఎవరికి ఊరికే రావు అనే డైలాగ్ తో ఫేమస్ అయిన లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ అమలాపురం జ్యువెలరీ షాప్ ను ప్రారంభోత్సవం సందర్భంగా కూడా అదే డైలాగ్ తో అందరినీ ఆకట్టుకున్నారు. తమ షాప్ లో నాణ్యత, నమ్మకంతో పాటు తక్కువ ధరకే బంగారం లభిస్తుందని ఆయన తెలిపారు. వివిధ రకాలైనటువంటి షాపింగ్ మాల్స్ అనేవి మన అమలాపురంలో ఓపెన్ చేయడం జరిగింది. సో షాపింగ్ మాల్స్ మన అమలాపురం వచ్చినాయి అంటే దానికి డెవలప్మెంట్కి ఒక నాంది అని మనం చెప్పుకోవచ్చు. అలాగే లలిత జ్యువెలరీస్ వాళ్ళది 52nd షాప్ మన అమలాపురంలో ఓపెన్ చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. డబ్బులు ఊరికే రావు అనేది ఆయన చెప్పే మాట, ఆ కాన్సెప్ట్ చాలా చక్కటి కాన్సెప్ట్ ద్వారా ఆయన అందరికి పరిచయం అయ్యారు. హృదయపూర్వకంగా నమస్కారము. వచ్చిన దానికి చాలా థ్యాంక్స్. నాకు ఎంత మాత్రం మీరు రెస్పెక్ట్ ఇచ్చిన దానికి నేను మీకు ఇంటికి వచ్చి పిలిచాను. మీరు వెంటనే మేము వస్తున్నాము, రాకుండా ఎట్లా ఉంటాము. చాలా సంతోషం అన్నమాట. కానీ టైంకి ఎంత వచ్చినారు అది ఒక చాలా నాకు చాలా చాలా సంతోషం. ఇది 52వ షోరూము. తెలిసిన విషయమే, డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో ఇంకా మీరు ధరలు కంపేర్ చేసుకుంటే, ఫోటోలు తీసుకుంటే, నేను చెప్పినప్పుడు నమ్మద్దు. మీరే కంపేర్ చేసుకోండి. ఏ షాప్ వచ్చినప్పుడు అక్కడ పోయి ఫోటో కంపేర్ చేసుకున్న తర్వాత ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ చూడండి.